భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖ ఏసీఏ వీడీసీఏ మైదానంలో తొలిసారిగా జరుగుతున్న క్రికెట్ టెస్ట్ మ్యాచ్ల పైలాన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల క్రికెటర్లకు ముఖ్యమంత్రి జ్ఞాపికలు అందజేశారు. క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి, సంజయ్ మాంజ్రేకర్, శివరామకృష్ణ, వివిఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, ఇంగ్లాండ్ క్రికెటర్ నాజీర్ హుస్సేన్, భారత్ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్, బీసీసీఐ ఉపాధ్యక్షులు గంగరాజు, ఏసీఏ ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడులను ముఖ్యమంత్రి సత్కరించారు. Hello, please come back. రవి కొంచెం వెనక్కి రావు, కూర్చోలేకపోతే भाई फोटोग्राफर थोड़ा पीछे होना है. सर పరిస్థితి వచ్చింది. దానికి కారణం టెస్ట్ మ్యాచ్ ఇక్కడ రావడం. దీనికి బాగా కృషి చేసిన గంగరాజు గారిని, ప్రసాద్ గారిని ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. విశాఖపట్నం ఎవరు వచ్చినా మళ్ళీ వాళ్లే ప్రచారం మొదలు పెడుతున్నారు. బ్రహ్మాండమైన సిటీ, క్లీన్గా ఉంది, గ్రీన్గా ఉంది, మంచి వాతావరణం అని ఒక్కొక్కరు ఒక్కొక్క అంబాసిడర్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అదే మరి ఈరోజు మన రాష్ట్రంలో ఉండే క్రికెట్ అసోసియేషన్ అయితే చాలా బాగా పనిచేస్తున్నారు. 4 అకాడమీలు పెట్టారు. ఇంకొక పక్కన దగ్గర 30 మొత్తం క్రికెట్ ఫస్ట్ క్లాస్ గ్రౌండ్స్ అన్ని 19 తయారు చేశారు. అదే మరి ఎక్కడ చూసినా ఒక ఉత్సాహాన్ని తీసుకొస్తున్నారు. ఇది చాలా శుభపరిణామం. భవిష్యత్తులో ఎక్కువ ఉండే ప్లేయర్స్కి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. నేషనల్గా, ఇంటర్నేషనల్గా ఆడే అవకాశాలు వస్తాయి. అన్నింటికంటే క్రీడలపైన అభిమానం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కరెక్ట్గా ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలన్నా, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలన్నా, డిసిప్లిన్ రావాలన్నా ఈ క్రీడలపైన ఎక్కువ మమకారం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొంతమంది ప్లేయర్స్ ఆడుతూ ఉంటే గ్రౌండ్లో కొన్ని వేల మంది ఆనందం మనం చూస్తున్నాం. అదే మరి ఇక్కడ ఆడుతూ ఉంటే రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో అన్ని దేశాల్లో బ్రహ్మాండంగా దీన్ని వాచ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి క్రీడలను ఇంకా ఎక్కువ ప్రోత్సహిస్తాం. అందుకే నేను చెప్పాను, బాగా ఒక మంచి టీం తయారైంది మన రాష్ట్రంలో. అన్ని గేమ్స్లో కూడా ఇదే వారికి ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తున్నాం. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మనం చూస్తే క్రీడలపైన ఎక్కువ అభిమానం పెంచుకోవాలి. అదే మరి కాంపిటీషన్ కూడా పెట్టాలి. ఒక నేషనల్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి ఆంధ్రప్రదేశ్ వేదిక కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి గంగరాజు గారిని, ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. చాలా ఆనందంగా, అందుకే వచ్చాను. దీనికోసం వచ్చా, దీన్ని ప్రమోట్ చేయడానికి, ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఇంకా ఉన్నాయి. అమరావతిలో ఇంకా ఇంటర్నేషనల్ స్టేడియం మంగళగిరిలో ఒకటి వస్తూ ఉంది. అదే మరి తిరుపతిలో ఒకటి వస్తూ ఉంది. అదే మరి కొత్త స్టేడియంస్ అయితే శ్రీకాకుళం కావాలని ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు అడిగారు, అక్కడ కూడా ఇస్తున్నాం. ఈస్ట్ గోదావరి రోడ్ కాకినాడ దగ్గర ఇంకొక స్టేడియం రావాలి, అది కూడా ఇస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎక్కువ సమయం ఇక్కడే ఉండాలనిపిస్తుంది, కానీ మళ్ళీ బాధ్యత ఉంది కాబట్టి వెళ్ళాలనిపిస్తాం. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఉండరు. ఇంకా రాబోయే రోజుల్లో ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా నిరాశ ఉంటే అచ్చెన్నాయుడు గారికి గట్టి పట్టుకోండి. ఆయన మంత్రి, ఆయన ఎప్పుడు కూడా
నేను క్రీడలపైన నేను ఇచ్చినంత ప్రోత్సాహం ఇవ్వరు. ఇప్పుడు కూడా వచ్చి శ్రీధర్ చెప్తున్నాడు, హైదరాబాద్లో క్రికెట్ స్టేడియం కావాలంటే ఒక్క నిమిషం నా దగ్గరికి వస్తే ఉప్పల్లో నేనే ఈరోజు క్రికెట్ స్టేడియం కోసం ఆ రోజు పర్మిషన్ ఇచ్చాను. అది ఒకటే ఉంది అక్కడ. ఎప్పుడు కూడా క్రీడల్లో ఫస్ట్ టైం నేనే నేషనల్ గేమ్స్ పెట్టాను. ఆఫ్రో ఏషియన్ గేమ్స్కి నేనే నాంది పలికాను. అదే మరి మిలిటరీ గేమ్స్ రావడానికి అదే కారణం. కామన్వెల్త్ గేమ్స్ కూడా దేశానికి రావడం అదే కారణం. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వస్తానే 2018-19లో మళ్ళీ నేషనల్ గేమ్స్ మనం ఆతిథ్యం ఇస్తున్నాం. కాబట్టి ఎక్కడ నిరాశ ఉండదు, పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. సంతోషం. విశాఖపట్నం ఒక టెస్ట్ యాక్టర్స్ సాధించి గత 10 సంవత్సరాలుగా కృషి చేశాం. ఆఖరికి టెస్ట్ యాక్టర్స్ వచ్చింది. బ్రహ్మాండంగా ఈరోజు మొదటి టెస్ట్ మ్యాచ్ మన విశాఖపట్నం ఏసీఏ విడిసిఏ స్టేడియంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. చాలా అదృష్టం ఏంటంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మ్యాచ్ తిలకించడం సుమారు 45 నిమిషాలు వారు తిలకించారు. లెజెండరీస్ కూడా వారి చేతుల మీదుగా మొమెంటోస్ ఇవ్వటం జరిగింది. వారు కూడా గేమ్స్ని బాగా ప్రోత్సహిస్తాం. క్రికెట్ ఒకటే కాదు, మిగతా గేమ్స్ని కూడా ప్రోత్సహిస్తాం. ఎక్కడ మీకు గ్రౌండ్స్ కావాలన్నా తప్పకుండా మేము చెప్పాం. శ్రీకాకుళంలో అలాగే ఈస్ట్ గోదావరిలో మాకు గ్రౌండ్స్ లేవంటే వెంటనే మీకు ల్యాండ్ అలాట్ చేస్తాను, అక్కడ కూడా డెవలప్ చేయమని చెప్పారు. మొన్న ఉమెన్స్ మ్యాచ్ కూడా వారు ఇనాగ్రేట్ చేశారు మూలపాడులో విజయవాడ దగ్గర. అక్కడ మన ఇండియా 3 ODIలు కూడా గెలుచుకుంది. అంచేత వారికి కూడా చాలా ఉత్సాహం ఉంది. అక్కడ విజయవాడలో విజిట్ చేశారు. ఇక్కడ టెస్ట్ మ్యాచ్ కూడా మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే వారు ప్రత్యేకంగా వచ్చి వాడు పైలాన్ కూడా ఓపెన్ చేశాం. ఒక చిహ్నంగా విశాఖపట్నానికి టెస్ట్ యాక్టర్స్ వచ్చిన తరుణంలో ఇది కూడా మేము ఈరోజు వారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయించుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. వీడియో తీస్తున్నాను సార్, ఇది ఎవరికి ఎలా చేయలేదు, అందుకని నేను ట్యాబ్లో తీస్తున్నాను. తీస్తాను, అలాగే మాట్లాడుతాను. ట్యాబ్లో తీసాను అంతా, తీసాను అలాగే మాట్లాడు. లోపల చేశారు, సన్మానం తీసాను తీసాను. ఓకే. వీడియో చేస్తున్నాను సార్. వచ్చేసి